ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి నుంచి మార్చి మధ్య నాటిన చెరుకు తోటలు ప్రస్తుతం బాల్య దశలో ఉన్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైనే నమోదవుతున్నాయి. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పైరు అధిక వేడి, వడగాల్పులకు లోనై పిలక పెరగక, దుబ్బుచేత జరగక, అక్కడక్కడ మొక్కలు చనిపోయి, మొక్కల సాంద్రత తగ్గిపోయి అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతేగాక బాల్య దశలోని చెరుకుకు ప్రధాన సమస్య అయిన పీక పురుగు ఉధృతి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అననుకూల వాతావరణ పరిస్థితుల నుంచి బాల్య దశలోని చెరుకును గట్టెక్కించాలంటే ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఇప్పుడు ఈ వేసవిలో ఏదైతే మనకి ఈ ఏప్రిల్, మే మాసాల్లో వేసవిలో ఏదైతే చెరుకు తోటలు ఏవైతే మధ్యకాలిక రకాలు యాజమాన్యం మనం చూసుకుంటే మధ్యకాలిక చెరుకు తోటలు రాయటం అన్నీ క్రితం సంవత్సరం మనం ఏవైతే నాటుకున్న వాటిని చాలా వరకు ఇప్పుడు 24 గంటల లోపు ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతుంది. ఫ్యాక్టరీ చివరి దశల్లో ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ కోస్తా ప్రాంతంలో ఏదైతే మొన్న ఫిబ్రవరి నెలకు నాటిన మొక్క తోటలు, అదేవిధంగా ఇతర ఏవైతే మనకి మాసంలో ఇప్పుడు మార్చి మాసం దాటి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేయవలసిన ఏదైతే నత్రజని ఎరువులు 45 రోజులు అవుతుంది కాబట్టి మొదటి దఫా నత్రజని ఎరువులు మనం ఎకరాకి సుమారుగా 23 కిలోల వరకు నత్రజని చెరువులు ఇప్పుడు వేయమని మనం సిఫార్సు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కార్సి తోటలు కూడా మొన్న ఎవరైతే ఈ 2-3 నెలల క్రితం క్రషింగ్కి వెళ్ళి కార్సి తోటలు తయారైన వాళ్ళు కూడా ఇప్పుడు వేయాల్సిన రెండో దఫా ఎరువుల్ని ఇప్పుడు వేస్తున్నారు. ఇది ఏదైతే ఏప్రిల్ నెల మనం పూర్తిగా ఎరువు వేసుకునే నెలగా మనం చెప్పుకొస్తామండి. ఇకపోతే ఏదైతే ఈ డిసెంబర్, జనవరి నెలలో మనం ఏదైతే మొక్క తోటల్లో మొదళ్ళకి మట్టిని ఎగదరోయడం అనేది ఇప్పుడు చేయాల్సిన అవసరం. ముఖ్యంగా పీక పురుగు ఉధృతి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ఈ డిసెంబర్ నెలలో నాటినన్నిటికీ ఇప్పుడు మట్టిని ఎగదోసే కార్యక్రమం కూడా చాలా వరకు తోటల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మాసం, ఇదే విధంగా మే మాసంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తదనుగుణంగా ఏదైతే మనకి ఈ నీటి ఎద్దడి గురి కావడం జరుగుతుంది. ఏదైతే మనకి చెరుకు తోటల నీటి స్వభావాన్ని బట్టి వాటిని బట్టి నీరు ఉన్న వాళ్ళు వారం 10 రోజులకు నీటిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో కూడా నీటి విలువ విషయంలో కూడా డ్రిప్ పద్ధతిలో నీరు పారించుకోవాల్సిన మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నీటి తడుల్ని ఇవ్వలేనో పూర్తిగా వర్షాధారంగా ఉండే రైతులు పూర్తిగా బెట్ట పరిస్థితులు రాకుండా కొన్ని నీటి ఎద్దడిని ఈ పరిస్థితులను తట్టుకోవడానికి కూడా 25 గ్రాములు యూరియా, 25 గ్రాములు పొటాషియంని కలిపి మనం పిచికారీ చేసుకోవడం ఈ లేత తోటల విషయంలో చాలా అత్యవసరం ఈ మే నెలలో, ఏప్రిల్ నెలలో. అయితే ఇంకా కొంత దగ్గర కలుపు సమస్యగా ఉందని మనకి ఈ పొలాలు తిరిగేటప్పుడు తెలుస్తుంది. చెరుకులో 400 గ్రాముల మెట్రోబిజన్, అదేవిధంగా 800 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ని కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయమని మనం చెప్తున్నాం. ముఖ్యంగా కారిసి తోటల్లో ముఖ్యంగా ఈ మే మాసంలో ఉష్ణోగ్రతలు పెరగడం, పీక పురుగు సమస్య ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ పీక పురుగుకి నివారణ చర్యలు చేపట్టడంలో ఏదైతే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో ఈ ట్రైకోగ్రామా మనకి కార్డులు దొరుకుతున్నాయండి. గుడ్డు పరాన్నజీవికి సంబంధించిన ఒకదానికి 20,000 వరకు గుడ్లు మనకు రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ ట్రైకో కార్డులు తెచ్చుకొని 4 సార్లు వారం నుంచి 10 రోజుల గ్యాప్లో 4 సార్లు మనం ఈ గుడ్ల పరాన్నజీవులు విడుదల చేస్తే మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఇంకా పైపాటుగా ఏదైతే ఈ రసాయనిక పద్ధతిలో ఎస్ఫేట్ 1 గ్రాము మన పొడి మందును లీటర్ నీటికి కలిపి కానీ, లేకపోతే క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కానీ మనం ఈ పీక పురుగుని కంట్రోల్లో మనం ఉంచుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా కొన్ని గుళికలు కూడా రైతాంగం అడుగుతున్నారు. వాటి విషయంలో ఏదైనా పిప్రోనిల్ గుళికలు రైతాంగం వేసుకుంటే కనుక ఇది సుమారుగా ఒక 10 కిలోలు ఎకరాకి వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఏదైతే రైతాంగం బాగా చెప్పుకొస్తున్న ఈ మొజాయిక్ తెగులండి, ఏదైతే మనకి ఈ ముదురు ఆకుపచ్చలో రంగులో ఉండి మచ్చలు ఏర్పడి అంచులు పసుపు రంగుకు మారడం, ఈ ఈ పరిస్థితుల నుంచి ఈ తెగులుకు వ్యాప్తి చేసే ఏదైతే పేనుబంక, వీటి నివారణకి ముఖ్యంగా డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల ఎక్కువగా ఈ మొజాయిక్ని తెగుల్ని ఆశించే పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఈ చర్యలన్నీ చేపట్టడం వల్ల ఏదైతే మనకుండే ఈ చెరుకు తోటలని చాలా వరకు మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి.